ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు బోచలు లెక్కపెట్టడం ఖాయమని సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ అన్నారు. బుధవారం తార్నాకలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్ రావు అక్రమాలను తాను బయటపెడుతున్నారని, ఇబ్బందులు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని అన్నారు. తనపై అక్రమంగా బనాయించిన కేసులను తీసేయాలని ప్రభుత్వానికి అప్పీల్ చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు గాదగోల్ చక్రధర్ గౌడ్, సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడిని. గతంలో నేను బీఎస్పీ నుంచి కూడా పోటీ చేశాను. హరీష్ రావు పైన దాదాపుగా 17,000 ఓటు బ్యాంక్ సంపాదించాను. నేను సిద్దిపేటలో అతని అక్రమాలు చాలా విషయాలు బయటకు తీస్తున్నా అని చెప్పి పలు కేసుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. గవర్నమెంట్ ని కూడా నేను అప్పీల్ చేశాను. ఆ కేసులన్నీ అక్రమ కేసులు తీసేయాలని చెప్పాను. దానికి గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది. అయితే రఘునాథ్ సాగర్ పైన ఎప్పుడైతే ఆయన ఇరిగేషన్ ల్యాండ్ ని కబ్జా పెట్టిండో దానిపైన పోరాడిన వాళ్ళపైన ఇవాళ ఎల్లయ్య అని ఒక అమాయకుడు ఉన్నాడు. ఆయన పైన అట్రాసిటీ కేసు పెట్టి ఆయన లోపల ఏం చేసిండు. ఇంకా కూడా కొంత పోలీస్ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉందని చెప్పడానికి అది ఒకటి నిదర్శనం. అదే కాకుండా ఇప్పుడు 2 రోజుల క్రితం హైకోర్టులో ఆయన పైన ఈ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా పైన మేము పిటిషన్ వేయడం జరిగింది. అతి త్వరలో అది బెంచ్ మీదకి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఆయన 15 ఆగస్టుకి సీఎం గారు ఏదైతే రుణమాఫీ చేస్తా అంటుండో, రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా పెడతా అంటుండు. కానీ నేను రాజీనామా పెట్టే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్తుండ అనేది విశ్వసనీయత సమాచారమే. ఇది ఖచ్చితంగా ఇప్పుడు గంగుల కమలాకర్ని పంపించి ఆయనకైనా పోయే ప్రయత్నం చేస్తుండు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికే ఈయన బీజేపీలోకి చేరుతుండు. నితిన్ గడ్కరీ తోటి ఆల్రెడీ మాట్లాడిండు అనే సమాచారం ఉంది. ఏది ఎంత చేసినా హరీష్ రావు చేసిన పాపాలు ఈ 6 నెలల్లో ఆయన చెర్లపల్లిలో గాని చెంచల్గూడలో గాని ఖచ్చితంగా ఆయనకు రూమ్ అలాట్మెంట్ ఉన్నది. ఆయన జైలు చేసేదాకా నేను నిద్రపోయేది లేదు.